శ్రీను, నీకు కొంచెమైనా బుద్ధి ఉందా? ఎందుకు ఇలా చేస్తున్నావు? ఇప్పుడు ఆ కార్డ్ ఎవరైనా చూస్తే ఏం జరుగుతుందో తెలుసా? అరే, ఏం జరుగుతుంది? మహా అయితే పెళ్ళి ఆగిపోతుంది. నా టైం బాగుంటే నీకు నాకు పెళ్లి జరుగుతుంది. నాకేదైనా ఓకే. శ్రీను, పిచ్చోళ్ళ మాట్లాడుకు. నీకు ప్రేమ పిచ్చి పట్టి ఏదేదో మాట్లాడుతున్నావు. నేను ప్రేమించింది నిన్నే కదా ఆద్య. నా ప్రేమను నేను దక్కించుకోవడానికి నా వంతు నేను ప్రయత్నం చేయాలి కదా. అందుకే ఇలా చేశాను. ఐఎమ్ సారీ ఆద్య. ఓకే శ్రీను, నమస్కారం రఘురాం గారు. నమస్కారం పంతులు గారు. అంతా సౌఖ్యమేనా? అంతా సౌఖ్యమే పంతులు గారు. ఇలా కుటుంబ సమేతంగా వచ్చారంటే ఏదో విశేషం ఉంటుంది, చెప్పండి అయ్యా. అవును పంతులు గారు, మా మేనల్లుడు శ్రీను పెళ్లికి శుభలేఖలు కూడా వచ్చేశాయి. మొదటి శుభలేఖ దేవుడికి సమర్పించి తరువాత బంధువులందరికీ పంచాలనుకుంటున్నాం. శ్రీను చారుల పేరు మీద అర్చన చేయించి ఈ శుభలేఖను చదివి దేవుడి దగ్గర ఉంచండి. శుభం. అంతా మంచే జరుగుతుంది రఘురాం గారు. ఆద్య, ఏమైంది ఆద్య? ఎందుకు ఇలా గంట కొడుతున్నావు? భక్తితో కొడితే ఒక్కసారే కొడతారే. నువ్వు బలంతో కొడుతున్నావంటే నీ బాధ ఏంటో మాకు అర్థం కావట్లేదే. ఇంట్లో ఏమో శుభలేఖ తగలబెట్టావు, గుళ్ళో కూడా ఏ అపచారం తలపెట్టాలనుకుంటున్నావు? అది కాదత్తయ్య. చూడాద్యా, చారు పెళ్లి జరగడం నీకు ఇష్టం లేదా ఏంటి? శుభమా అని అన్నయ్య పత్రిక చదవబోతూ ఉంటే గంట కొట్టి ఆపేశావేంటే? అసలు ఏమవుతుంది నీకు? ఎందుకు ఇలా చేస్తున్నావు? శ్రీను చారుల పెళ్లి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రీను పెళ్లి విషయంలో ఎలాంటి అవాంతరాలు ఎదురవ్వకూడదని దేవుడికి మొక్కుకుంటున్నాను అత్తయ్య. మేం కూడా చేస్తుంది అదే కదమ్మా. నువ్వు ప్రత్యేకంగా గంట కొట్టాల్సిన అవసరం ఏముంది? ఇలా మొక్కుబడిగా పూజ చేయడం ఏంటి బాబాయ్? గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయాలి. ఆ తర్వాత పసుపు కుంకుమలతో తాంబూలంతో పాటు శుభలేఖ ఇవ్వాలి. ఇదంతా ఎక్కడ చేశారు బాబాయ్? అది కూడా నిజమే రఘు. మనం నేరుగా స్వామివారి దగ్గరికి వచ్చేసాం. ప్రదక్షిణ చేసి రావడం చాలా మంచిది. అయ్యా, మిమ్మల్ని చూసిన ఆనందంలో మర్చిపోయాను. ఆ అమ్మాయి చెప్పింది సబబే. ముందు ప్రదక్షిణ చేయండి, ఆ తర్వాత పూజ చేస్తాను.
విఘ్నాలు కలగకుండా పెళ్లి జరిగితే చాలమ్మా. ఆ ఆద్య వల్ల కార్డు తగలబడిపోయింది. ఇప్పుడేమో ఆ ఆద్య చెప్తే తప్ప ప్రదక్షిణాలు చెయ్యాలని మనకెవ్వరికీ గుర్తు రాలేదు. అసలు ఇదంతా చూస్తుంటే ఈ పెళ్లి జరుగుతుందా అని అనుమానం పుట్టుకొస్తుంది. ఒసే గుళ్ళో కూడా ఏంటే అపశకనపు మాటలు? స్వామివారి చల్లని ఆశీస్సులుంటే ఏ ఇబ్బందులు లేకుండా అన్నీ సవ్యంగా జరుగుతాయి. ముందు నువ్వు భక్తితో దండం పెట్టుకో. అవునదినా, నువ్వు దాని గురించి ఎక్కువగా ఆలోచించుకో. అంతా మంచే జరుగుతుంది. ఎవరైనా గుడికొచ్చినప్పుడు దేవుణ్ణి తలుచుకుని ప్రదక్షిణలు చేస్తారు. మీరేంటి సమస్యలను తలుచుకుని ప్రదక్షిణ చేస్తున్నారు? పదండి. పదవే. అమ్మ రామలక్ష్మి, నెక్స్ట్ నీదే కదా పెళ్ళి. మా సీనిగడి పెళ్లి కంటే బ్రహ్మాండంగా జరగాలని ఆ దేవుని కోరుకోమ్మా. అలాగే స్వామి, నాకు ప్రశాంతతో నిశ్చితార్థం అయినా నా మనసులో శౌర్య సార్ ఉన్నారు. మనసులో ఏది కోరుకుంటే అది జరుగుతుంది అంటారు కదా. నా పెళ్లి ప్రశాంతతో కాకుండా శౌర్య సార్తో జరిగేలా చూడండి స్వామి. ఈడెవడరా బాబు, పరమ భక్తుల్లో ఉన్నాడు. దొల్లుకుంటూ వెళ్ళిపోతాడు. జాగ్రత్త బాబు. హాయ్ రామా. మీరా? ఏంటండి మీరు ఇక్కడేం చేస్తున్నారు? అదేం ప్రశ్న? పూజ చేస్తున్నాను. నువ్వు కూడా నా కోసమే పూజ చేస్తున్నావు కదూ. మనసులో మన పెళ్లి బాగా జరగాలని కోరుకుంటున్నావు కదూ. చెప్పు రామలక్ష్మి, నేను చెప్పింది కరెక్టేనా? నువ్వేం కోరుకున్నావో తెలియదు, కానీ నేను మాత్రం మనస్ఫూర్తిగా ఏం కోరుకున్నానో చెప్పనా? మన పెళ్లి సంతోషంగా జరిగిపోవాలని, అమ్మ నాన్న నువ్వు నేను కలిసి ఆనందంగా ఉండాలని, మనకిద్దరు పిల్లలు కలగాలని. ఈలోపు గుడికొస్తామనుకో. నువ్వంటే ఇష్టం కదా. కాకపోతే అడ్వాన్స్డ్గా మొక్కుకున్నాను అంతే. చూసావా రామలక్ష్మి, ఆ దేవుడి మీద భక్తి ఎంతుందో నీ మీద ప్రేమ అంత ఉంటుంది. నేను మొక్కులన్నీ నెరవేరుతాయని నమ్ముతున్నాను. ఇప్పుడు నీకు నా మీద కోపంగా ఉంది కదా. పెళ్ళయ్యేలోపు నీ మనసు మారి నా ప్రేమను ఒప్పుకోవాలని ఇలా పొర్లు దండాలు పెడుతున్నాను. ఇప్పటికైనా అర్థం చేసుకోరామా. ప్లీజ్ ఆపండి. ఎక్కడ పడితే అక్కడ ఇలా మాట్లాడడం మంచిది కాదు. మిమ్మల్ని ఇలా చూస్తే ఇంట్లో వాళ్ళంతా ఏమనుకోవాలి? మన ఇద్దరి మధ్య ఏదైనా ఎడబాటు ఉందనుకుంటారు. దయచేసి మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. రామలక్ష్మి, నువ్వంటే నాకు ప్రాణం రామలక్ష్మి. నువ్వు నన్ను అర్థం చేసుకోవట్లేదని చెప్తున్నానంతే. ఒక్కసారి ఏదో అనుకోకుండా తప్పు జరిగినందుకు ఇంత కోపం ఏంటి? ఎవరేమనుకున్నా పర్వాలేదు, నువ్వు నన్ను అర్థం చేసుకుంటే చాలు. చూడండి, ఇది గుడి. అవన్నీ ఇప్పుడెందుకు? ఎలా జరగాలని రాసి ఉంటే అలా జరుగుతుంది. మీరు వెళ్ళండి. అది కాదు రామలక్ష్మి, ఎలాగైనా నీకు నా మీద ప్రేమ కలగాలి. మనిద్దరి ఇష్టంతో పెళ్లి జరగాలి. మనం జీవితాంతం సంతోషంగా ఉండాలి.
మనిద్దరి మధ్య గ్యాప్ ఉండకూడదు రామలక్ష్మి. చూడండి, నన్ను బలవంతం చేయకండి. మీరు వెళ్తారా, నాన్నని పిలవమంటారా? అయ్యో వద్దు. సరే వెళ్ళు, వెళ్ళు రామా, నేను దండం పెట్టుకుంటాను. ఏంటప్పుడే నవ్వుతున్నావు? ఇప్పుడు ఆ శుభలేఖని మన కుటుంబం చూస్తుంది. నా ప్రేమ విషయం అందరికీ తెలుస్తుంది. ఇన్నాళ్ళు నేను పడ్డ బాధను అర్థం చేసుకుని నిన్ను నాకిచ్చి పెళ్లి చేస్తారు. నాకు కావాల్సింది కూడా అదే కదా. శ్రీను, నువ్వు ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తున్నావు. పెళ్లి జరగబోయేది నీకు చారుకి. నేను కార్డు మార్చేశాను. హే ఆద్య, దేవుడి ముందు ఇంతలా మోసం చేయడానికి నీకు మనసెలా వచ్చిందే? ఇది అన్యాయం. ఓ, కోపం వచ్చిందా? నేను మోసం చేశానా? మరి నువ్వు చేసిందేంటి? చారు ప్లేస్లో నా ఫోటో పెట్టడం మోసం కాదా? చారుకి నీకు పెళ్లి జరగాలని పూజ చేస్తుండగా నీ ప్రేమ విషయం తెలియడం అన్యాయం కాదా? నేను చేసిన దాంట్లో తప్పేమీ లేదు. నా మనసులో ఉన్న అమ్మాయితోనే పెళ్లి జరగాలని కోరుకున్నాను. ఆ విషయం ఆ దేవుడికి కూడా తెలుసు. కానీ నువ్వు చేసింది మాత్రం రాంగ్. చూడు శ్రీను, నా కోరిక మీ ఇద్దరికి పెళ్లి జరగడం. మన కుటుంబం కోసం ఈ పెళ్లి జరగాలని దేవుడికి దండం పెట్టుకుంటున్నాను. తప్పకుండా అదే జరుగుతుంది. వదినా, మన మనసులో కోరిక నెరవేరాలంటే అక్కడ స్వామివారి పుట్ట ఒకటి ఉంది. ఆ పుట్టలో పాలు పోస్తే మన మనసులో ఏం కోరుకున్నామో అదే జరుగుతుంది. నిజమా? నిజం వదినా. అలాగే పోసొద్దాం పద. పద. అంటే పుట్టలో పాలు పోసి ప్రశాంత్తో నాకు పెళ్లి ఇష్టం లేదని చెప్పాలి. శౌర్య సార్తో నా పెళ్లి జరగాలని మొక్కుకోవాలి. అప్పుడే నాకు మంచి జరుగుతుంది. స్వామి, ఈ ప్రశాంత్తో నాకు పెళ్లి వద్దు. నేను కోచ్ సార్నే పెళ్లి చేసుకునేలా ఆశీర్వదించండి. నేను కూడా పుట్టలో పాలు పోస్తున్నాను. నేను అనుకున్నది జరగాలి స్వామి. అయం ముహూర్త శుభముహూర్తోస్తో శుభముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తో. పంతులు గారు, మీరు చెప్పినట్టుగానే ప్రదక్షిణలు పూర్తి చేసుకుని వచ్చాం. మీరు ఆ శుభలేఖ తీసుకుని సీను చారు పేరు మీద అర్చన చేయండి. అలాగేనమ్మా. కాబోయే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు దగ్గరికి రండి. చారు రా. సీనయ్య రారా. రా. చూడమ్మా, అమ్మాయి అటు అబ్బాయి ఇటు. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియాయుష్యేవేంద్రియే ప్రతిష్టతే. ఆ దేవుడికిచ్చే మొదటి శుభలేఖ ఆ పళ్ళెంలో పెట్టి మీరిద్దరూ నా చేతికి అందించండి అమ్మా. ఓం క్షత్రస్య రాజా వరుణోద్ రాజ నక్షత్రాణాగం శతర సద్వశిష్ట తౌ దేవేభ్య కృణతో దీర్ఘమాయు. కళ్యాణమస్తో యజమానస్య మనోవాంఛా ఫలసిద్ధిరస్తో. శీఘ్రమేవ కళ్యాణ యోగ్యతా ఫలసిద్ధిరస్తో.
స్వామి, ప్రశాంత్ నా జీవితంలో నుండి వెళ్ళిపోవాలి. శౌర్య సార్కి నా ప్రేమ అర్థం కావాలి. మా ప్రేమకు పెద్దలు అంగీకరించి మా నాన్న చేతుల మీదుగానే నాకు శౌర్య సార్కి పెళ్లి జరగాలి. ఇదే నేను కోరుకుంటున్నది. తప్పకుండా నెరవేర్చాలి స్వామి. దిస్ ఈజ్ మై స్మాల్ గిఫ్ట్. తీసుకో. కోచ్ సార్ ఇచ్చిన జుంక పడిపోయింది కదా. అయ్యో, ఏమ్మా ఏం చేస్తున్నావు? నా జుంక ఇందులో పడిపోయింది. అవునా? నీకిష్టమైన వస్తువు ఏదన్నా పడిపోతే నీ కోరిక నెరవేరదని అర్థం. ఏంటి స్వామి ఇది? అంటే శౌర్య సార్కి నాకు పెళ్లి యోగం లేదా? నేను మనస్ఫూర్తిగా ప్రేమించింది శౌర్య సార్నే కదా. తనని తప్ప ఇంకెవరిని ఊహించుకోలేదు కదా. స్వామి, నా ప్రేమని గెలిపించు స్వామి. అయ్యయ్యో, ఏం చేస్తున్నావమ్మా? పుట్టలో నాగదేవతుంది. నీకిష్టమైన వస్తువు దూరం అయితే ఆ వస్తువు నీ దగ్గర ఉండడం దేవుడికి ఇష్టం లేనట్టే కదా. మళ్ళీ తిరిగి తీసుకోవాలని చూడకూడదమ్మా. పుట్టలో చేయి పెడితే నాగదేవతకి కోపం వస్తుంది. ఆ అమ్మ పుట్టలోనే కదా పడింది. శివార్పణం అనుకో. ఏమైంది రామా? ఎందుకలా టెన్షన్గా ఉన్నావు? నా జుంక పుట్టలో పడిపోయింది. అదంటే నాకు ప్రాణం. కానీ పుట్టలో నుంచి తేయకూడదు అంటున్నారు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు ఆద్య. ఓ, నీ బాధకి కారణం జుంకీనా? సర్లే, బాధపడుకు, నేను తీస్తాను కదా. వద్దాద్య, నీకేమైనా నేను తట్టుకోలేను. ఆ జుంకీ కంటే, ఆ జుంకీ నాకు ఇచ్చిన వాళ్ళకంటే నువ్వే నాకు ముఖ్యం. వదిలే. దాంతో నాకు రుణం తీరిపోయింది అనుకుంటాను. ఆ జుంకీ లేకపోతే నువ్వు ప్రశాంతంగా ఉండలేవని నాకు తెలుసు. నువ్వేం కంగారు పడుకు, నేను తీసుకొస్తాను కదా, నువ్వు ఉండు. ఆద్య, ఆద్య, ఎక్కడ పడిపోయింది? ఇందులో పడిపోయింది. ఓకే. వద్దాద్య, అందులో పాముంది. వద్దాద్య, వెళ్ళిపోదాం. ఏం కాదులే రమా, నేనున్నాను కదా. ఆద్య, నువ్వు ఉండు, నేను తీస్తా. ఆద్య, ఆద్య వద్దు. ఆద్య వద్దాద్య. అమ్మా, అలా చేయి పెట్టొద్దమ్మా, అది పాపం. ఆద్య, చెప్పేది విను ఆద్య. పెద్దవాళ్ళు చెప్పేది వినాలి, నువ్వు పెట్టుకో ఆద్య. ఆద్య, నేను చెప్పేది విను ఆద్య.